Recording start. Let's start our topic today. Today's topic is systems of oxyacetylene welding. ఆక్సిఎసిటిలిన్ వెల్డింగ్ లోపల పద్ధతుల గురించి మనం ఈరోజు క్లాస్లో మాట్లాడుకుందాం. ఆక్సిఎసిటిలిన్ అనే పదం చూస్తేనే మనకు అర్థం కావాలి. ఒకటి ఏంటంటే దీంట్లో ఆక్సిజన్ మరియు ఎసిటిలిన్ రెండు మిశ్రమమైన అయినటువంటి గ్యాస్ అన్నమాట. ఆక్సిజన్ ఎసిటిలిన్ రెండు మిళితమైనటువంటి గ్యాస్ని ఉపయోగిస్తూ వెల్డింగ్ చేసేటువంటి పద్ధతిని ఆక్సిఎసిటిలిన్ వెల్డింగ్ అని అంటారు. Oxyacetylene plants. Oxyacetylene plant can be classified into రెండు రకాలుగా ఆక్సిఎసిటిలిన్ ప్లాంట్స్ ని విభజిస్తారు. ఒకటి ఏంటంటే ఇక్కడ హై ప్రెజర్ ప్లాంట్, రెండోది లో ప్రెజర్ ప్లాంట్. ఏ హై ప్రెజర్ ప్లాంట్ యూటిలైజెస్ ఎసిటిలిన్ అండర్ హై ప్రెజర్. ఈ హై ప్రెజర్ ప్లాంట్ అనే దాంట్లో ఎసిటిలిన్ ను ఎక్కువ మొత్తంలో హై ప్రెజర్ లో వాడతారు. ఎంత అంటే దాదాపు 15 కిలోగ్రాములు పర్ సెంటీమీటర్ స్క్వేర్ అనేటువంటి హై ప్రెజర్లో వాడడం వల్ల దాన్ని హై ప్రెజర్ ప్లాంట్ అని అంటారు. ఫిగర్ నెంబర్ 1లో ఇక్కడ చూసినట్టయితే ఫిగర్ నెంబర్ 1 అన్నాడు కదా, ఈ ఫిగర్ నెంబర్ 1 మీరు క్యాప్చర్ చేసుకోండి. ఎసిటిలిన్ గ్యాస్ సిలిండర్ ఇది, ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్ ఇది. ఎసిటిలిన్ ఇక్కడ ఫ్లాట్ ఉంది, బేస్ చూసారా. ఎసిటిలిన్ ఆక్సిజన్ ఏమో ఇట్లా రౌండ్ గా ఉంది. మనకు కలర్ కోడ్స్ కూడా ఉంటాయి. ఇది మెరూన్ కలర్ లో ఉంటుంది చెప్పిన ఎసిటిలిన్. ఆక్సిజన్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఈ వాల్స్ ఒకదానికి రైట్ హ్యాండ్ థ్రెడ్ ఉంటే ఒకదానికి లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్స్ ఉంటాయి. సో ఈ రెండింటిలో నుంచి వచ్చినటువంటి గ్యాసెస్ ఇక్కడ మిళితం అయిపోయి ఇక్కడ ఎలక్ట్రోడ్ కి బ్లో పైప్ కి కనెక్ట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. హై ప్రెజర్ బ్లో పైప్ ఇక్కడ మనకు వాడతాం, ఎందుకంటే హై ప్రెజర్ ప్లాంట్ కాబట్టి. ఎసిటిలిన్ గ్యాస్ లో దాదాపు 15 కిలోగ్రాములు పర్ సెంటీమీటర్ స్క్వేర్ ప్రెజర్ లో ఉన్నటువంటి గ్యాస్ ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ నాన్ ఇంజెక్టర్ టైప్ హై ప్రెజర్ బ్లో పైప్ ను వాడడం జరుగుతుంది. నెక్స్ట్ డిజాల్వ్డ్ ఎసిటిలిన్ అంటే ఎసిటిలిన్ ఇన్ సిలిండర్ లోపల కలిసినటువంటి డిజాల్వ్డ్ ఎసిటిలిన్ ఏదైతే ఉంటుందో ఇస్ ద కామన్లీ యూజ్డ్ సోర్స్. అంటే అది కామన్ గా ఉపయోగించేటువంటి సోర్స్ అన్నమాట. సోర్స్ అంటే ఏంటి? మూల కారణం. సోర్స్. నీకు సోర్స్ ఏంటి బాబు, నువ్వు చదువుకుంటున్నావు అంటే నీ సోర్స్ ఎవరు అంటే మా అమ్మ నాన్న సార్, మా నాయన నాకు మెయిన్ సోర్స్ అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అట్లా ఆ పదం వాడతాం. అంటే సోర్స్ ఏంది ఇక్కడ అంటే ఇక్కడ మెయిన్ కామన్లీ యూజ్డ్ సోర్స్ ఏంటి ఇక్కడ అని అంటే డిజాల్వ్డ్ ఎసిటిలిన్. ఓకే. లో ప్రెజర్ ప్లాంట్ యూటిలైజెస్, హై ప్రెజర్ అయిపోయింది, ఇప్పుడు లో ప్రెజర్ ప్లాంట్ యూటిలైజెస్ ఎసిటిలిన్ అండర్ లో ప్రెజర్. ఎంత అంటే చాలా తక్కువ. అక్కడ 15 కిలోగ్రాములు పర్ సెంటీమీటర్ స్క్వేర్ అయితే ఇక్కడ 0.017 కిలోగ్రామ్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ మాత్రమే ప్రెజర్ వాడతాం. అంటే చాలా తక్కువ ప్రెజర్ వాడతాం కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ ఏ లో ప్రెజర్ ప్లాంట్ ప్రొడ్యూస్డ్ బై ద ఎసిటిలిన్ జనరేటర్ ఓన్లీ. ఎసిటిలిన్ జనరేటర్ లో నుంచి మాత్రమే ఇది ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ షోన్ ఇన్ ఫిగర్ నెంబర్ 2. ఫిగర్ నెంబర్ 2 అంటే ఇది. ఈ ఫిగర్ కూడా మనం డ్రా చేసుకోవాలి. ఫిగర్ నెంబర్ 2లో ఇక్కడ ఆక్సిజన్ కనబడుతుంది. ఎసిటిలిన్ జనరేటర్ ఉంది ఇక్కడ. ఎసిటిలిన్ జనరేటర్ లోపల ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది, అదేంది హైడ్రాలిక్ బ్యాక్ ప్రెజర్ వాల్వ్ అన్నమాట. ఇది ఈ మధ్యలో ఉన్నటువంటి స్క్వేర్. ఇదేమో ప్యూరిఫైయర్. ఇది ప్యూరిఫై చేస్తూ బయటికి తీసుకొచ్చి గ్యాస్ ని ఈ బ్లో పైప్ కి కనెక్ట్ చేస్తుంది. ఆక్సిజన్ లోంచి ప్యూరిఫైడ్ ఆక్సిజన్ కూడా దీంట్లోకి కనెక్ట్ అవుతుంది. ఈ రెండు కలిపి మిశ్రమం అయిపోతుంది. ఆక్సిఎసిటిలిన్ మిక్స్ అంటే ఆక్సిఎసిటిలిన్ గ్యాస్ అనేది ఇక్కడ జనరేట్ అయిపోయి బ్లో పైప్ నుంచి లో ప్రెజర్. ఇది ఇంజెక్టర్ టైప్ లో ప్రెజర్ బ్లో పైప్. ఇందాక దాంట్లో ఈ ఫిగర్ నెంబర్ 1లో అది హై ప్రెజర్ ప్లాంట్ కాబట్టి హై ప్రెజర్ బ్లో పైప్ వాడాము. ఇప్పుడేమో ఈ లో ప్రెజర్ బ్లో పైప్ వాడుతున్నాం. 1 సెకండ్. హలో.
థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. నాకు మధ్య మధ్యలో కాల్స్ వస్తుంటాయి. అఫీషియల్ కాల్స్ అయితేనే లిఫ్ట్ చేస్తాను. వేరే ఆఫీస్ నుంచి ఒకసారి ఫోన్ చేసింది కాబట్టి లిఫ్ట్ చేశాను. ఓకే. సో ఈ బాక్స్లలో బోల్డ్ లెటర్లో ఉన్నటువంటిది కూడా మనము చదువుకోవాలి. దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ లైన్స్ని ఇక్కడ మనకు అండర్లైన్ చేస్తూ చూపిస్తారనమాట. ద టర్మ్స్ low pressure and high pressure systems used in oxyacetylene welding refer only to acetylene pressure high or low. ఇక్కడ మనకు ఆక్సిఎసిటిలిన్ వెల్డింగ్ లోపల హై ప్రెజర్ లో ప్రెజర్ ప్లాంట్ అని ఎట్లా సూచిస్తారు అని అంటే, మరి ఓన్లీ ఆక్సిజన్ది కాదు, ఓన్లీ ఎసిటిలిన్ ప్రెజర్ ఎక్కువగా ఉన్నప్పుడు హై ప్రెజర్ ప్లాంట్ అని, తక్కువగా ఉన్నప్పుడు లో ప్రెజర్ ప్లాంట్ అని సూచించడం జరుగుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. టైప్స్ ఆఫ్ బ్లో పైప్స్. బ్లో పైప్ అంటే ఇక్కడ మనకు కనబడుతుంది కదా, దిస్ ఈస్ కాల్డ్ బ్లో పైప్. చూస్తే చిన్నగా ఉంది కానీ అదేదో సినిమాలో చెప్తారు కదా హీరో, కరెంట్ వైర్ చూస్తే చాలా సన్నగా ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్ ఉంటుంది అని అంటాడు కదా, ఆ టైప్లో ఇక్కడ ప్రతి పార్ట్ కూడా ఏ యంత్రమైనా తీసుకోండి మెషిన్ లోపల, అది చిన్నది కాంపోనెంట్ కావచ్చు, మిషన్ పెద్దగా ఉండొచ్చు, అందులో చిన్న కాంపోనెంట్ చెడిపోతే కూడా యంత్రం అంతా కూడా ఆగిపోతుంది. అంటే ఏంటంటే దేనికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. మనిషి లోపల ప్రతి బాడీ లోపల ప్రతి అవయవం కూడా ఇంపార్టెంటే. గుండె కూడా ఇంపార్టెంట్ అంటాం. ఏది అంటే ముఖ్యమైనది ఏంటి అంటే గుండెకాయ అంటాం. కానీ అన్ని కూడా ఇప్పుడు పన్ను నొప్పి అయింది అనుకోండి, చిన్న పన్ను నొప్పి అయింది అనుకోండి, మనిషి మొత్తం బాడీ అంతా లాగేస్తుంటుంది పెయిన్. పన్ను ఎంత ఉంటుంది ఇంత ఉంటుంది కదా. సో అదే విధంగా అంటే మిషన్ మొత్తానికి ఎఫెక్ట్ ఇస్తుంది, బాడీ మొత్తానికి ఎఫెక్ట్ ఇస్తుంది కదా. అట్లనే మిషన్ లోపల ఏ మిషన్ అయినా తీసుకోండి, అందులో పార్ట్స్ అన్ని కూడా సవ్యంగా పనిచేస్తేనే ఆ యంత్రం అనేది ఖచ్చితంగా బాగా పనిచేస్తుంది. ఈ బ్లో పైప్ అనేది, ఈ సిలిండర్లు ఇంత పెద్దగా ఉన్నాయి సార్, ఈ బ్లో పైప్ ఇంత ఉంది, దీని గురించి పట్టించుకోకుంటే ఏంది అని అనుకుంటాం, కానీ పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని గురించి కూడా డీప్గా స్టడీ చేయాలి. మనం ఈవెన్ రైట్ హ్యాండ్ థ్రెడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుందా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుందా అనేది కూడా రీడ్ చేయాలి. ఎందుకు అంటే దిస్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ సేఫ్టీ. మనం పనిచేసేటువంటి సాధనాలన్నీ కూడా సేఫ్టీకి తెలిసి ఉండాలి. ప్రతి మెషిన్ మీద కూడా నాలెడ్జ్ లేకపోయినట్టయితే ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతిది కూడా క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. రైట్. టైప్స్ ఆఫ్ బ్లో పైప్స్. బ్లో పైప్ యొక్క రకాలు. For the low pressure system, a specially designed injector type blow pipe is required, which may be used for high pressure system also. ఈ లో ప్రెజర్ సిస్టమ్ లోపల ఒక స్పెషల్ గా డిజైన్ చేసినటువంటి ఇంజెక్టర్ టైప్ బ్లో పైప్ అనేది అవసరము. ఎందుకు అంటే విచ్ మే బి యూజ్డ్ ఫర్ హై ప్రెజర్ సిస్టమ్ ఆల్సో. అది లో ప్రెజర్ కి వాడచ్చు, ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ హై ప్రెజర్ కూడా వాడడానికి అవకాశం ఉంటుంది. మీరు నేను చదివేటప్పుడు గమనించండి, నేను చదివే లెటర్ ప్రతి ఒక్కటి కూడా ఇట్లా నేను హైలైట్ చేస్తున్నా అప్పుడప్పుడు, నేను ఎక్కడ ఉన్నా అని మీకు తెలియడానికి. మీరు ఆ లెటర్స్ని గమనించండి, నేను ఎట్లా ప్రొనౌన్సియేట్ చేస్తున్నా. యూ హ్యావ్ టు డెవలప్ యువర్ ఇంగ్లీష్ ఆల్సో. ఎందుకంటే క్వశ్చన్ ఆన్సర్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో వస్తాయి, ట్రాన్స్లేట్ చేసి వస్తాయి, కానీ తెలుగు ట్రాన్స్లేషన్ ఖచ్చితంగా టెక్నికల్ ట్రాన్స్లేషన్ రావడం లేదు, ఇంకా మనకు అందుబాటులో రాలే. గూగుల్ తర్జుమా మాత్రమే వస్తుంది. ఇన్ హై ప్రెజర్ అంటే గొప్ప ఒత్తిడి అని వస్తుంది, కానీ అది కాదు కదా, అక్కడ పీడనం. ప్రెజర్ అంటే పీడనం, అట్లా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కాబట్టి మనకు తెలియని వాటిని గూగుల్లో యూట్యూబ్లో సెర్చ్ చేసి తెలుసుకునేటువంటి పద్ధతిని అలవాటు చేసుకోండి. యూజ్ యువర్ మొబైల్ ఫోన్స్ టు డెవలప్ యువర్ నాలెడ్జ్ అండ్ డెవలప్ ది టెక్నాలజీ. Don't misuse it. Don't spend more time on entertainment with mobiles. అంటే మొబైల్ ఫోన్ మీద మీ యొక్క ఎంటర్టైన్మెంట్ని లేకపోతే పలు విధానమైన ఆటలకి బానిసలైపోయి కంటిన్యూస్గా మొబైల్ చూడడం వల్ల, మొబైల్ తల వంచి చూస్తుంటాం కదా, ఈ మెడ నరాలలో చాలా ఒత్తిడి ఏర్పడుతుంది. కాబట్టి మొబైల్ ఫోన్స్ని తక్కువ వాడండి. వాడినా కూడా మీ యొక్క డెవలప్మెంట్కి వాడండి. మీరు సరైన ఒక విద్యార్థి దశలో ఉన్నప్పుడు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కరెక్ట్గా తెలుసుకుంటే కనుక ఫ్యూచర్లో మీరు ఏదైనా ఇండస్ట్రీలో ఉద్యోగం సంపాదించినప్పుడు మీకు అది ఉపయోగపడుతుంది.
అనే విషయం గుర్తుపెట్టుకొని ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఏదైనా తెలియకపోతే నన్ను అడగాలి. ఇమీడియట్గా నన్ను అడగడం కాదు. ఫస్ట్ మీరు మీ చేతిలోనే మొబైల్ ఫోన్ ఉంటుంది, గూగుల్ ఉంటుంది, మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అక్కడికి కూడా మీకు అర్థం కాకపోతే ఫైనల్లీ యూ కమ్ టు మీ మీ మాస్టర్ని కనుక్కోవడం చేయాలి. ఓకే, మిక్చర్ టైప్ హై ప్రెజర్ బ్లో పైప్. ఇక్కడ in the high pressure system a mixture type high pressure blow pipe is used which is not suitable for the low pressure system. ఈ హై ప్రెజర్ సిస్టమ్ లోపల మిక్చర్ టైప్ హై ప్రెజర్ బ్లో పైప్ ని వాడతారు. అది లో ప్రెజర్ సిస్టమ్ కి మాత్రం సూట్ కాదు. ఇందాక లో ప్రెజర్ ది కొంచెం హై ప్రెజర్ కి సూట్ అవుతుంది అని అన్నాడు. హై ప్రెజర్ కి కూడా వాడొచ్చు అన్నాడు లో ప్రెజర్ ది. కానీ ఇక్కడ లో ప్రెజర్ హై ప్రెజర్ ది మాత్రం ఓన్లీ హై ప్రెజర్ కే వాడాలి, లో ప్రెజర్ కి పనికిరాదు. To avoid the danger of high pressure oxygen entering into a acetylene pipeline injector is used a low pressure blow pipe. సో ఈ యొక్క ప్రమాదాన్ని అరికట్టడానికి డేంజర్ ఆఫ్ హై ప్రెజర్ ఆక్సిజన్ లోపల హై ప్రెజర్ ని అది హై ప్రెజర్ ఆక్సిజన్ ఎస్టిలిన్ పైప్ లైన్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ప్రమాదం జరగకుండా లో ప్రెజర్ బ్లో పైప్ ని ఇక్కడ వాడతారు. In addition, a non-return valve is also used in the blow pipe. ఈ బ్లో పైప్ లోపల ఒక నాన్ రిటర్న్ వాల్వ్ అనేది కూడా ఉంటుంది. కనెక్షన్ ఆన్ ది ఎస్టెలింగ్ హోస్. హోస్ అంటే ఇది హోస్ పైప్ అంటారు. పైప్ లాగా ఉండేటువంటి వాటిని హోజెస్ అంటారు. ఆ హోస్ పైన ఒక నాన్ రిటర్న్ వాల్వ్ అనేది బ్లో పైప్ కనెక్షన్ పైన అమర్చబడి ఉంటుంది. నాన్ రిటర్న్ అంటే రిటర్న్ తిరిగి రాదనమాట, అది వెళ్ళిపోతుంది కానీ రిటర్న్ రాకుండా ఉండడానికి నాన్ రిటర్న్ వాల్వ్ అక్కడ అరేంజ్ చేస్తారనమాట. కొన్నిసార్లు రివర్స్ కొడుతూ ఉంటుంది గ్యాస్ ప్రెజర్. రివర్స్ రాకుండా ఉండడం కోసం ఈ నాన్ రిటర్న్ వాల్వ్స్ ని మనం అమర్చుకోవడం జరుగుతుంది. యాజ్ ఏ ఫర్దర్ ప్రికాషన్ టు ప్రివెంట్ ద అసిటిలిన్ జనరేటర్ ఫ్రమ్ ఎక్స్ప్లోడింగ్, ఏ హైడ్రాలిక్ బ్యాక్ ప్రెజర్ వాల్వ్ ఈజ్ యూజ్డ్ బిట్వీన్ ద అసిటిలిన్ జనరేటర్ అండ్ ద బ్లో పైప్. ఇంకా కూడా ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం అసిటిలిన్ జనరేటర్ లోపల అవి ఎక్స్ప్లోడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్స్ప్లోడ్ అంటే పేలడం. ఎసిటిలిన్ జనరేటర్ పేలకుండా ఉండడం కోసం ఇంకా జాగ్రత్తలు తీసుకోవడం కోసం హైడ్రాలిక్ బ్యాక్ ప్రెజర్ వాల్వ్ అనేది వాడతారు. దేనికి మధ్యలో అంటే ఎసిటిలిన్ జనరేటర్ కి మరియు బ్లో పైప్ కి నడుమ హైడ్రాలిక్ బ్యాక్ ప్రెజర్ వాల్వ్. ఓకే, దాన్ని అమర్చడం జరుగుతుంది ప్రమాదాన్ని నివారించడం కోసం. అడ్వాంటేజెస్ ఆఫ్ హై ప్రెజర్ సిస్టమ్. హై ప్రెజర్ సిస్టమ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే సేఫ్ వర్కింగ్ అండ్ లెస్ ఛాన్సెస్ ఆఫ్ యాక్సిడెంట్స్. సేఫ్గా వర్క్ చేయొచ్చు, తర్వాత ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం చాలా తక్కువ. కాబట్టి హై ప్రెజర్ సిస్టము బెటర్ సిస్టమ్ అని చెప్పి మనకి ఇక్కడ బుక్స్ తెలియజేస్తుంది. The pressure adjustment of gases in this system is easy and accurate. Hence, working efficiency is more. ఈ ప్రెజర్ అడ్జస్ట్మెంట్ అనేది ఈజీగా ఉండడం వల్ల, ఖచ్చితంగా అంటే యాక్యురేట్గా ఉండడం వల్ల దీని యొక్క ఎఫిషియన్సీ అనే పదం కూడా మీరు గమనించాలి బాగా. ఎఫిషియన్సీ అంటే ఏంటంటే దాని యొక్క పనితనం. నీ పనితనం ఏంటంటే నీ ఎఫిషియన్సీ ఎంత అంటే నీ యొక్క పనితనం ఏ విధంగా ఉంది అని అంట కదా మనం వాడుక భాషలో, ఆ విధంగా దాని యొక్క పనితనం, దాని యొక్క వర్కింగ్ ఎఫిషియన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ద గ్యాసెస్ బీయింగ్ ఇన్ ఏ సిలిండర్ ఆర్ పర్ఫెక్ట్లీ అండర్ కంట్రోల్. సిలిండర్ లోపల వాడేటువంటి గ్యాసెస్ కూడా పర్ఫెక్ట్గా అండర్ కంట్రోల్లో అంటే వాటి కంట్రోల్లో ఉంటాయన్నమాట. ద డిఏ సిలిండర్ ఈజ్, నిన్న చెప్పినా మీకు డిఏ సిలిండర్ అంటే ఏంటి మనోహర్ చెప్పు. అది మీ ట్రైనింగ్ సెంటర్ అప్రెంటిషిప్ చేస్తున్నా మీ దగ్గర అయిపోయిన వాళ్ళ ఉన్నారు. సో రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్ అని ఉంటుంది, లాస్ట్ 10 minutes ఉంది, జాగ్రత్తగా అయినండి. క్లాస్ అయిపోయినాక ఇస్తాను, చూస్తాను. అయిపోయినావు కదా, చేస్తున్నావు కదా, అయిపోయినా కదా, వస్తుంది కదా. డిఏ సిస్టమ్ అంటే ఏం చెప్పాను కదా మనోహర్, అన్మ్యూట్ చేయి. ఇక్కడ డిఏ సిలిండర్ అని వచ్చింది. డిఏ సిలిండర్ అంటే ఏంటి?
నిన్న చెప్పినా కదరా, నిన్నటి క్లాస్లో నిన్నటి మెయిన్ టాపిక్ అది డిజాల్వ్డ్ ఎసిటిలిన్. ఓకే, డిజాల్వ్డ్ ఎసిటిలిన్ సిలిండర్ ని డిఏ సిలిండర్ అని. డిజాల్వ్డ్. ఓకే సార్. ఎసిటిలిన్ DA cylinder is portable and can be taken easily from the one place to another place. అది ఈజీగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి షిఫ్ట్ చేయవచ్చు. నో లైసెన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ కీపింగ్ ద DA cylinder. DA cylinder పెట్టుకోవడం కోసం ఏం లైసెన్స్ కూడా అవసరం ఉండదు. ఎందుకంటే కొన్ని గ్యాసెస్ మెయింటైన్ చేయాలంటే, కొన్ని గ్యాస్ సిలిండర్స్ ఉండాలంటే ఆ పరిశ్రమకు ఖచ్చితమైనటువంటి పరిశ్రమ కావచ్చు, లేకపోతే ఇంట్లోనే చిన్న చిన్న పరిశ్రమలు నడిపే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కావచ్చు. దీనికైతే DA సిలిండర్కి అయితే అవసరం లేదు లైసెన్స్. సో ఇంకా ఏమున్నాయి ఇక్కడ, సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. స్టెప్స్ అంటే ఎట్లా ఆపరేట్ చేయాలి అనేటువంటి సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. స్లోలీ ఓపెన్ ద సిలిండర్ వాల్. సిలిండర్ వాల్ నెమ్మదిగా ఓపెన్ చేయాలి. ఓపెన్ షట్ ఆఫ్ వాల్ ఆర్ ప్రెజర్ రెడ్యూసింగ్ వాల్. షట్ ఆఫ్ వాల్ అని ఉంటుంది ఒకటి, అది కూడా ఓపెన్ చేయాలి. స్లోలీ స్క్రూ ఇన్ ద అడ్జస్టింగ్ స్క్రూ. అడ్జస్టింగ్ స్క్రూని మెల్లగా తిప్పాలి. వాచ్ ద వర్కింగ్ ప్రెజర్ గేజ్. అప్పుడు ప్రెజర్ గేజ్ మీద ప్రెజర్ ఎంత ఉందనేది గమనించాలి. టర్న్ ద అడ్జస్టింగ్ స్క్రూ అంటిల్ డిజైర్డ్ ప్రెజర్ ఈజ్ రీచ్డ్. మనకు కావాల్సినటువంటి ప్రెజర్ వచ్చేంత వరకు కూడా, ఆ ముళ్ళు ఆ ప్రెజర్ మీదకి వచ్చేంత వరకు కూడా దాన్ని మనం టర్న్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత బిగించేసేయాలి. దేర్ ఈజ్ అన్ ఈక్విలిబ్రియం between bottom adjusting spring and the pressure of the gas on the membrane, which is amplified by the spring of the locking pin. So care and maintenance of regulator. Regulator ni ఏ విధంగా మెయింటైన్ చేయాలి, జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి ఇక్కడ మనకు ఫిగర్స్ చూపిస్తా ఉన్నారు. ఇట్లా పెట్టకూడదు, ఇంటూ కొట్టింది ఇట్లా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి కనెక్షన్. ఇష్టం వచ్చినట్టు కనెక్షన్లు ఇవ్వకూడదు. ఇది మధ్యలో గ్యాస్ పైప్ అనేది దీన్ని కనెక్ట్ చేసి ఇది మధ్యలో పెట్టదు, సైడ్కి పెట్టాలి. సో ఇట్లా వైరు చుట్టు పెట్టడం తప్పు. ఈ విధంగా వైర్ని చుట్టు పెట్టాలి. తర్వాత గేజ్ ఎట్లా చెక్ చేసుకోవాలి, వాల్వ్ ఎట్లా ఓపెన్ ఉందా లేదా చూసుకోవాలి. ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్.